అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. అప్పు ఈ విషయం అందరికీ తెలుసు. అందరి జీవితంలో ఏదో ఒక స్టేజ్‌లో అప్పు ఉంటూనే ఉంటుంది. చాలామంది బాధపడతారు. ఇంకొంతమందైతే చనిపోవడానికి గూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ అప్పు బాధ తట్టుకోలేక. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే అప్పు బారి నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. అలాగే ఏ దేవతని పూజించాలి? ఎలా పూజించాలి? సో, ఇవన్నీ కూడా ఈ ప్రశ్నలన్నింటినీ కూడా నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు. మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక మంచి సమాధానం దొరుకుతుంది. ముందుగా గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, అప్పు అనేది అందరి జీవితంలోనూ ఉంటుంది. కొంతమందినైతే ప్రాణాలు కూడా తీసుకుంటూ ఉంటుంది అప్పు. తెలిసి తెలియక అప్పు చేసి మళ్ళీ కట్టలేని పరిస్థితులలో ఉంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎంతో కొంతవరకైనా ఈ అప్పు బారి నుంచి పక్కకెళ్ళాలి అంటే అసలు ఎలా పూజించాలి? ఏ దేవతను పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి పూజించేటప్పుడు? శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. అమ్మ, అప్పులు చాలా ప్రసార మాధ్యమాలలో చాలా రకాలుగా చెప్పాం. ఎప్పటికప్పుడు కొత్తవి చెబుదాము. ఎందుకంటే అమ్మా, అనేక రకాలుగా ప్రయత్నాలు చేసి ఏదో ఒక ప్రయత్నపూర్వకముగా వాళ్ళకున్నటువంటి అప్పులు తీర్చుకుంటే మా జీవితం కూడా ఎవరికో ఒకరికి ఉపయోగపడినాము అనేటువంటిది ఉంటుంది అనేది ఒకటి. ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే మనం చాలా చెప్పాం. ఇప్పుడు నేను ఒక కొత్త ఇది చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఎవరు కావాలని అప్పు చేసుకోరు. ఎవరెవరు కావాలని అప్పులు చేసి అప్పుల పాలు కావాలి అనేటువంటి ఇదితో ఉండరు. కొంతమంది డబ్బులు వస్తుంది అప్పు తీరుద్దాము అని అనుకుంటే తీర్చుకోలేకపోవటం, ఆ డబ్బు ఇంకొక దానికి ఖర్చు కావటం, లేదా ఎప్పటికప్పుడు ఇద్దాము అనేటువంటిది మనస్సులో ఉండినా ఇవ్వలేకపోవటం, ఇంకొకటి ఏవో జరగటం, లేదా సమయానికి వస్తుంది అనుకున్నది రాకుండా పోవటం. మనకు వచ్చే జీతాలు తక్కువ, ఖర్చులు ఎక్కువ ఈరోజు పరిస్థితుల్లో. ఇటు ఇద్దరు మాత్రము చాలా బాగుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే పూర్తి ఉన్నవాడు పూర్తి ఆపూటకు పని చేసుకొని సంపాదించుకునేటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరు గొప్పవాళ్ళే. మధ్యతరగతి కుటుంబీకుడు అనేటువంటి వాళ్ళు కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. ఈ వేరియేషన్స్ ఏమన్నా ఉంటాయేమో కానీ వీళ్ళందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే. ఈ మధ్యతరగతి కుటుంబీకుల్లో కొంతవరకు బంధువులు వాళ్ళని వీళ్ళను, వాళ్ళ ఇంట్లో ఇది ఉంది మన ఇంట్లో ఇది లేకపోతే ఎట్లా, వాళ్ళు ఇది కొన్నారు మనం ఇది కొనకపోతే ఎట్లా, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి, ఇది లేకపోతే నలుగురిలో పల్చరవుతామను, ఇలాంటివి ఏవో అలాంటివి. లేదా ఒక పెళ్లి చేస్తున్నాము అంటే ఎవరి సహాయ సహకారాలు లేక పెళ్లి చేసి అప్పుల పాలై కొంచెం తీర్చుకోవటం. ఒక ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఇంటికి కావాల్సినంతటి ఇది లేక చేసుకోవటం. ఇలా అనేక రకాలుగా అప్పులు అనేటువంటివి అవుతాయి. ఈ అనేక రకాల అప్పులు ఉండేటువంటి వాళ్లకు అప్పు తీర్చుకోవాలి అంటే రావాల్సింది ఏమిటి? ధనం వస్తేనే కదా అప్పు తీర్చుకుంటారు. అప్పు ఎలా తీరుతుంది? దానంతటా తీరదు కదా. ఇంకొక చోట అనుకోకుండా డబ్బు వస్తేనే కదా మనం తీర్చుకోగలుగుతాం. అనుకోకుండా ఎలా వస్తుంది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్లకు? కానీ మీరు ఇంతకుముందు చెప్పింది మాత్రం 100% రైట్. ఏదో డబ్బు వస్తుంది కట్టేద్దాం, ఇంకా అప్పు బారి నుంచి తప్పుకుందాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవసరం వస్తుంది, లేకపోతే ఏదో ఒక ఖర్చు అవుతుంది, ఇలా జరుగుతూనే ఉంటుంది. అది రుణం తీరనివ్వదు. కొంతమంది దగ్గర రుణం తీరనివ్వదు. ఎందుకంటే అమ్మా, ఇది అనేక రకాలుగా ఉంటుంది. అందువలన అది తీర్చుకోవడం ఎట్లా అనేటువంటి మదన ఉండినా, ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ఉద్యోగంలో శాలరీ ఏదొస్తుందో అదే కదా, ఎలా తీర్చుకోగలుగుతారు? ఒక్కసారి మనం గనక మనల్ని మనం ఆలోచన చేసినట్టయితే అమ్మా, అందులోనే ఉంది ఎప్పుడు కూడా మాయ. ఆ మాయనే మనం ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. అయితే కొంతకాలం కొంత మాటలు పడడం చేయడం జరుగుతుంది ప్రతి వాళ్ళు కూడా ఇప్పించుకున్న తర్వాత.
అయితే ఇక్కడ వీళ్ళు కాస్తో కూస్తో నెల నెల కొంత అని ఎత్తిపెట్టుకొని కానీ చేయలేరు. ఉమ్, ఎత్తిపెట్టుకోవాలి అంటే వచ్చినటువంటి డబ్బు మనకు నిలువ ఉండాలి, ఉమ్, ఎత్తిపెట్టుకోగలగాలి. ఉమ్, ఎత్తిపెట్టుకోగలగాలి అంటే ధనము వృథాగా ఎక్కడ ఖర్చు పెట్టే అవకాశం లేకుండా, ఇబ్బందులు అనేటువంటివి రాకుండా మనం తీర్చుకుందాము నెల నెల ఎలాగైనా సరే అనేటువంటి భావనతో చేస్తే దానికి ఎలా తీర్చుకోగలుగుతాము అనేటువంటి మాట ఉంటుంది. ఇక్కడ మనకు భగవంతుడు ఒక దారి అనేది చూపిస్తాడు. ఎప్పుడు మనకు ఎలా దారి చూపిస్తాడు అంటే, మనము గాఢాంధకారమైనటువంటి చీకటిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా ఒక వెలుగు అనేటువంటిది వస్తే ఎక్కడ ఏముందో మనకు తెలుస్తుంది. అవును. ఆ తెలుసుకోవటం అనేటువంటిది దేనివల్ల అంటే కొన్ని ప్రక్రియలు. ఉమ్, ఆ ప్రక్రియలలో భాగంగా ఎన్నో రకాలు గతంలో చెప్పాం. ఉమ్, ఇప్పుడు కూడా నేనేమంటున్నాను అంటే, మనకు విఘ్నాలు మొట్టమొదట మనము ఏదైనా నిలబెట్టుకోవాలి డబ్బు అన్నా, మనకు రావాల్సినటువంటివి రావాలి అనుకున్నా, లేదా ఒకవేళ భూములో ఇల్లు కొనింటే దానికి విపరీతముగా కొంచెం ఏదన్నా అనుకోకుండా మంచి విలువ అనేటువంటిది వచ్చి అది అమ్ముకుంటే అప్పులు తీర్చుకోవటానికి కానీ, లేదా ఉద్యోగాలలో శాలరీ పెరగాలి అనూహ్యముగా మీకు పెంచుతున్నామయ్యా అని పై అధికారులు ఇచ్చేటువంటి విధానము కానీ, ఇలా ఏదో ఒక రకంగా వస్తేనే మధ్యతరగతి కుటుంబీకులు బాగుపడతారు. అదే గురుగారు, అంటే ఏ దేవతను ఎక్కువగా అందుకే ఏ దేవతను ఆరాధిస్తే మనకు మేలవుతుంది అంటే, ఒక మంగళవారము రోజు పసపు గణపతిని చేసి ఆ పసపు గణపతిని ఒక 2 తమలపాకులలో పెట్టుకొని ఒక 1/4 కిలో కందిపప్పు కుజుడికి ప్రాధాన్యత. ఆ కందిపప్పు అనేటువంటిది ఒక ఎర్రటి వస్త్రములో వేసుకొని ఆ వస్త్రం ముందు ఎర్రటి వస్త్రము పరిచి ఒక ప్లేట్లో కానీ ఆకులో కానీ ఆ వస్త్రము మీద ఒక 1/4 కిలో కందిపప్పు వేసి దాని మీద 2 తమలపాకులు పెట్టి ఆ తమలపాకులలో గణపతిని పెట్టి, ఇది మంగళవారము నాడు గణపతి అష్టోత్తరము చదివి, మంగళవారము నుంచి మళ్ళీ మంగళవారం వరకు అదే గణపతిని అట్లాగే ఆరాధన చేస్తూ, ఆ గణపతిలో దాంట్లో ఒక 11 కాయిన్స్ దాంట్లో కూడా పెట్టి, లాస్ట్లో చివర్లో పెట్టి అది 3 ముళ్ళు వేసి బీరువాలో ఇంట్లో పెట్టుకుంటే ధనము నిలువ ఆకర్షణ అనేటువంటిది ఆ గణపతి తెప్పిస్తాడు. అంటే ఈ టిప్స్ ఫాలో అవుతే ఎంతో కొంతైనా మనం ఖచ్చితముగా ఊరట కలుగుతుంది, 100% కలిగి తీరుతుంది మనము చేసుకునే విధానము. అయితే మంగళవారము నాడు సాయంకాలము పూట చెయ్యాల్సినటువంటి విధానం ఇది. ఎక్కువ శాతము సాయంత్రము 6 గంటల నుండి 7 గంటల లోపల. గురుగారు, దీనికి అమ్మాయిలు చేయాలి అబ్బాయిలు చేయాలని ఏమన్నా ఉంటుందా? ఎవరికి అవసరమో వాళ్ళు చేయటము. ఇంట్లో ఇల్లాలు చేసుకోవచ్చు. వారం రోజులు మంగళవారం నుంచి మళ్ళీ మంగళవారం వరకు. దీనికి ఏమన్నా నియమాలు పాటించాలా? అంటే ఉపవాసం ఉండాలా, లేకపోతే భర్తతో కానీ భార్యతో కానీ దూరం ఉండాలా? అంటే అమ్మా, గణపతికి మనం ఒక ఇష్టి కోసం చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మచర్యం పఠిస్తే మంచిది. భార్యాభర్తలు కొంచెం దూరముగా ఉండి మంగళవారం నాటి నుంచి మళ్ళీ మంగళవారం వరకు చేసి అది బీరువాలో పెట్టుకుంటే యోగదాయకం. దాన్ని అట్లాగే ముడేసి బీరువాలో పెట్టుకోవడం. అందులో అవన్నీ ఏమి లేదమ్మా, ఉపవాసం ఏమీ లేదు. ఉపవాసం అనేటువంటి మాట అందుకే నేను సాయంకాలం చెప్పా. తింటే మధ్యాహ్నం 2కో అట్లా తింటారు, 3 గంటలకు. సాయంత్రం 6 నుంచి 7 గంటల సమయంలో ఎవరు తినరు కదా. సంధికాలంలో 7 తర్వాతనే కదా తింటారు, 7-7:30 తింటారు కదా. కాబట్టి సాయంకాలము పూట కాళ్ళు ముఖం కడుక్కొని ఉతికిన వస్త్రం కట్టుకొని, పొద్దునుంచి కట్టుకున్న వస్త్రం కాకుండా సాయంకాలం వేరే వస్త్రం కట్టుకొని ఆ పూజ చేసుకుని అష్టోత్తరం, గణపతి అష్టోత్తరం మంగళవారం నాడు ఎప్పుడైతే ప్రారంభం చేసి మళ్ళీ మంగళవారం సంపూర్ణం చేసి దాన్ని అట్లాగే కట్టేసి ఓ 11 కాయిన్స్ అందులో పెట్టి ఎప్పుడైతే మనం దాంట్లో పెట్టుకొని చేసుకుంటామో, ఆ కుంకుమార్చన చేసిన కుంకుమ అంతా మొత్తం అందులోనే ఉంటుంది. అందులోనే పెట్టుకున్నారంటే ఖచ్చితముగా మీకు డబ్బు ఏదో ఒక రకముగా గణపతి అనుగ్రహము తప్పకుండా కలిగి తీరుతుంది. మీకు విఘ్నాలు తొలగిపోయి, ఆటంకాలు పోయి
మీకు ఏదో ఒక రకంగా రావటం అనేది జరుగుతుంది గాక. ఎన్నో ప్రక్రియలలో ఇదొక మార్గం. గురుగారు మీరు చెప్పిన ఈ టిప్ చాలా మందికి కూడా ఉపయోగపడుతుంది. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి బాధలు పడుతూ ఉంటే గురుగారు చెప్పినట్టుగా చేయండి. మీరు ఆ బాధల నుంచి ఉపశమనం పొందుతారు. అండ్ గురుగారు ధన్యవాదాలు. జయోస్తు.